నెలలు దాటిపోయినా ఇంకా యానిమల్ హీట్ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఓటీటీలో ఈ మూవీ మరో కొత్త రికార్డు నెలకొల్పి వార్తల్లో నిలిచింది. బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యాక్షన్ డ్రామా యానిమల్ గత డిసెంబర్లో విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే కేవలం థియేటర్ల వద్ద రికార్డులు కలెక్షన్స్ నమోదు చేయటమే కాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో కూడా ఈ సినిమా విజయ యాత్రను కొనసాగిస్తోంది. డిజిటల్ రికార్డ్ అయ్యి దాదాపు 3 వారాలు కావస్తున్నా ఇంకా యానిమల్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. నాన్ ఇంగ్లీష్ ఫిలిం కేటగిరీలో నెట్ఫ్లిక్స్ గ్లోబల్ చార్ట్లలో ఇప్పటికీ ఈ చిత్రం హవా కొనసాగుతుంది. వరుసగా 3 వారాల పాటు అంటే ఫిబ్రవరి 5 నుంచి 11 వరకు 1.9 మిలియన్ల వ్యూస్ సంపాదించి టాప్ 10 గ్లోబల్ చార్ట్లలో 8వ స్థానంలో నిలిచింది. ఎంతమంది ఈ సినిమాను తక్కువ చేయాలని చూసినా ప్రేక్షకులు మాత్రం యానిమల్ సినిమాకు తమ మద్దతును తెలియజేస్తూనే ఉన్నారు. రష్మిక మందన్న, అనిల్ కుమార్ మరియు త్రిప్తి దిమ్త్రి కీలక పాత్రలో నటించిన యానిమల్ ను టీ సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ నిర్మించాయి. హర్షవర్ధన్ రామేశ్వరన్ సంగీతం అందించారు. ఇక యానిమల్ సినిమా కథ విషయానికి వస్తే రణ్విజయ్ సింగ్ బల్బీర్ కి తన తండ్రి బల్బీర్ సింగ్ అంటే పిచ్చి ప్రేమ. అయితే బల్బీర్ సింగ్ బిజీ బిజినెస్ మ్యాన్. భారతదేశంలోనే అతిపెద్ద స్వస్తిక్ స్టీల్ ఫ్యాక్టరీని నిర్వహిస్తుంటాడు. ఆ బిజీ లైఫ్ లో కొడుకుతో ఎక్కువ సమయాన్ని గడపలేకపోతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా రణ్విజయ్ సింగ్ కి బల్బీర్ సింగ్ కి మధ్య దూరం పెరుగుతుంది. దాంతో కొడుకుని బోర్డింగ్ స్కూల్ కు పంపిస్తాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల వల్ల రణ్విజయ్ గీతాంజలితో ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకుని యుఎస్ వెళ్ళిపోతాడు. అయితే బల్బీర్ పై జరిగిన అత్యాచారం జరిగిందని తెలుసుకుని తిరిగి ఇండియాకి వస్తాడు. అసలు బల్బీర్ సింగ్ ను చంపాలనుకుంది ఎవరు? తన తండ్రి శత్రువులపై విజయ్ ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు? ఆ క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? చివరికి ఏం జరిగింది అనేది మిగిలిన కథ. అనుపమ పరమేశ్వరన్ పెద్దగా గ్లామర్ షో చేయని హీరోయిన్. లిప్ లాక్స్ జోలికి అంతగా వెళ్ళింది లేదు. కానీ తిల్లు కోసం అనుపమ గేర్ మార్చడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. క్రేజీ హీరో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ టిల్లు స్క్వేర్ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ నుంచి ఈ సినిమాలో తన ఇమేజ్ భిన్నంగా కనిపిస్తూ వచ్చిన అనుపమ నిన్న ట్రైలర్ తో యువ ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా గ్లామర్ షూట్ చేసి సర్ప్రైజ్ చేశారు. నిజానికి ఆ ప్రేమం వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనుపమ పరమేశ్వరన్ చాలా తొందరగానే స్టార్డమ్ సంపాదించుకున్నారు. ఎక్కువగా హోమ్లీ పాత్రలకు పేరు తెచ్చుకున్న అనుపమ టిల్లు స్క్వేర్ తో పక్కా గ్లామర్ ఫీల్డ్ లోకి దిగారు. ఎక్కువగా పక్కింటి అమ్మాయి తరహా క్యారెక్టర్స్ చేసిన అనుపమ టిల్లు స్క్వేర్ లో బోల్డ్ అండ్ గ్లామర్ గా కనిపించారు. డీజే టిల్లుతో హీరో సిద్ధు జొన్నలగడ్డకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు టిల్లు స్క్వేర్ పై భారీ అంచనాలున్నాయి. ఫస్ట్ పార్ట్ లో రాధిక పాత్రలో నేహా శెట్టి అదిరిపోయేలా కనిపించి ప్రేక్షకులను అలరించారు. అయితే అనుపమ సీక్వెల్ లో నేహాను మించిపోయారు అని చెప్పాలి. నిజానికి తను లిప్ లాక్ సీన్స్ కి ఓకే చెప్తారా లేదా అనే అనుమానం అందరిలో ఉండగా అందరి అంచనాలు దాటేసి ట్రైలర్ లోనే లిప్ లాక్ పెట్టారు చిత్ర నిర్మాతలు. ఇక సినిమాలో అనుపమ గ్లామర్ షో చూడటానికి చాలా మంది ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రామ్ మిరియాల సంగీతం అందించారు. టిల్లు స్క్వేర్ చాలా కాలంగా మేకింగ్ లో ఉంది. అయితే కాస్త లేట్ అయినప్పటికీ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.
వర్గం ప్రేక్షకులు మాత్రం అనుపమ పరమేశ్వరన్ను గ్లామర్ రోల్లో చూడటం అంతగా బాగోలేదని అంటున్నారు. టిల్లు స్క్వేర్ కంటే ముందే రౌడీ బాయ్స్ లో అనుపమ చేసిన లిప్ లాక్లు చాలా మందిని ఆకట్టుకోలేదు. ఎందుకంటే ఆమెను పక్కింటి అమ్మాయి తరహా పాత్రలోనే చూడటానికి వారు ఇష్టపడుతున్నారు. ఇక టిల్లు స్క్వేర్ లో రొమాన్స్ మరియు బోల్డ్ డైలాగులు డోస్ పెంచుతూ చూస్తూ అనుపమ పరమేశ్వరన్ నిన్న విడుదలైన ట్రైలర్ లో అందరినీ షాక్ చేశారు. మరి ఈ సినిమాలో తన గ్లామర్ షో వర్కౌట్ అవుతుందా లేదా తెలియాలంటే మార్చి 29 వరకు ఆగాల్సిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ గురించి ఇప్పటికీ ఎక్కడో ఒక దగ్గర టాక్ నడుస్తూనే ఉంది. ఆ రేంజ్ లో ప్రశాంత్ నీల్ ప్రభాస్ ను స్క్రీన్ పైన చూపించాడు. మరి ఇప్పుడు ఇలాంటి వార్తే తెగ వైరల్ అవుతోంది. కొంతకాలంగా ప్రభాస్ చిత్రాలతో వరుసగా నిరాశలో ఉన్న అభిమానులకు సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ తో అందరి నిరాశలను చల్లార్చేసి భారీ విజయంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను కొల్లగొట్టింది. ఇక ఆ తర్వాత ఒక్కొక్కటిగా ప్రభాస్ సినిమాలపైన అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. దీనితో అభిమానులలో ప్రభాస్ వరుస సినిమాలపై మరింత ఆసక్తి నెలకొంటుంది. ఇప్పటికే ప్రభాస్ చేతిలో 3 నుంచి 4 చిత్రాలు లైనప్ లో ఉండగా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రభాస్ నటిస్తున్న మరో కొత్త ప్రాజెక్ట్ గురించి కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. వరుస పరాజయాల తర్వాత ప్రశాంత్ నీల్ కారణంగా డార్లింగ్ ప్రభాస్ భారీ విజయాన్ని చూసిన మాట వాస్తవమే. ఇండస్ట్రీలో తనదైన విభిన్నమైన కథలతో అంతే విభిన్నంగా సినిమాను చిత్రీకరించడంలో ప్రశాంత్ నీల్ ను మించిన వారు ఎవరూ ఉండరు. ఇప్పటికే ఈ దర్శకుడు తీసిన కేజీఎఫ్ పార్ట్ 1, పార్ట్ 2, సలార్ పార్ట్ 1 చిత్రాలు ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో అందరికీ తెలుసు. అలాగే సలార్ చిత్రం మరో పార్ట్ గురించి ఇప్పటి వరకు ఎన్నో వార్తలు వింటూ వస్తున్నాం. సలార్ పార్ట్ 1A ఈ రేంజ్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటే ఇక ప్రశాంత్ నీల్ పార్ట్ 2లో ఎటువంటి ప్రభాస్ను చూపిస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అంటే స్పెషల్ మార్క్ ఉంది. మరి వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా ఉంటే ఎలా ఉంటుంది? అసలు ఆ ఊహకే అందరికీ హైప్ క్రియేట్ అయిపోతుంది. ఇలానే సోషల్ మీడియాలో ప్రశాంత్ నీల్ ప్రభాస్తో కలిసి మరో సినిమా తీయబోతున్నాడంటూ ఈ సినిమా పేరు రావణం అంటూ కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం వినిపించే కథనాలలో ఏ మేరకు నిజం ఉంది అనేది క్లారిటీ లేదు. కానీ ఒకవేళ నిజమైతే మాత్రం ఇండస్ట్రీలో ప్రభాస్ ఖాతాలో మరో భారీ విజయం పడినట్టే అవుతుందని చెప్పి తీరాలి. ప్రస్తుతానికి ఈ న్యూ ప్రాజెక్టుపై ఎటువంటి క్లారిటీ రాలేదు. ఇక ప్రభాస్ విషయానికి వస్తే ప్రస్తుతం కల్కి, రాజాసాబ్, సలార్ 2 చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అభిమానులు డార్లింగ్ చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ లుక్స్ ఈ చిత్రాలపైన భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఇక రాబోయే రోజుల్లో వీటిపై ఎటువంటి అప్డేట్స్ వస్తాయో వేచి చూడాలి. ప్రేమించుకుందాం రా సినిమా అప్పట్లో ఒక పెను సంచలనం, ఎవ్వరూ మరిచిపోలేని సినిమా. ఆ సినిమా హీరోయిన్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ఎంట్రీ కాస్త పెద్దగానే ప్లాన్ చేసుకుందట. ప్రేమించుకుందాం రా సినిమాతో అంజలా జవేరి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో హీరోయిన్ గా కూడా ఆమె ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయింది. ఆ తర్వాత చిరంజీవి, నాగార్జున, బాలయ్య, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలందరితో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. ఇక అందులో భాగంగానే ఆమె చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో సక్సెస్లను అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇక ప్రస్తుతం ఆమె పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయిపోయినప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే బాలయ్య బాబు, బోయపాటి కాంబినేషన్లో వచ్చే సినిమా కోసం తనని ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లో తీసుకోవాలని చూస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే బోయపాటి రాసుకున్న స్టోరీ వినగానే బాలయ్య ఈ క్యారెక్టర్లో అంజలా జవేరి అయితే బాగుంటుందని బోయపాటికి రికమెండ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక బోయపాటి కూడా ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మరి క్యారెక్టర్ వినగానే బాలయ్య బాబుకి మైండ్లో అంజలా జవేరి లాంటి ఒక స్టార్ నటి గుర్తుకు రావటం అనేది నిజంగా ఆమె నటన ప్రతిభకు కొలమానమని చెప్పాలి.
ఆమె చేసే పాత్ర అంటే అది తప్పకుండా ఒక డీసెంట్ పాత్ర అని తెలుస్తోంది. ఇక ఇప్పటికే అభిమానులు బాలయ్య బాబు సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగే దాంట్లో ఆమె చేసే క్యారెక్టర్ కోసం కూడా ఎదురు చూస్తున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. ఇక ఇయర్ ఎండింగ్ లో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి. బోయపాటి సినిమాలో ఫ్యామిలీకి పెద్దపీట ఉంటుంది. అలా చూసుకున్నా అంజలా జవేరికి మంచి రోల్ దక్కినట్టే అన్న టాక్ వినిపిస్తోంది. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ కూడా ఇప్పుడు దేశాలు దాటుతోంది. పుష్ప తర్వాత మారిన లెక్కని బన్నీ ఇప్పుడు మరో రేంజ్ కి తీసుకువెళ్లటంలో సక్సెస్ అవుతున్నాడు. బలమైన బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా తన టాలెంట్తో హార్డ్ వర్క్తోనే అల్లు అర్జున్ ఈ స్థాయికి వచ్చాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరినంత వరకు డిఫరెంట్ కథలను సెలెక్ట్ చేసుకుంటూ తన మార్కెట్ పరిధిని పెంచుకుంటూ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో అంతకు మించి అనేలా సక్సెస్ అందుకున్నాడు. కేవలం తెలుగులోనే కాకుండా ఈ సినిమాకు బాలీవుడ్లో కూడా మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక విదేశాల్లో కూడా పలు ఫిలిం ఫెస్టివల్స్లలో పుష్ప ప్రస్తావన రావటం విశేషం. ఇక ఇప్పుడు అల్లు అర్జున్కు ఇండియా సినిమా గొప్పతనాన్ని చాటి చెప్పే మరో అవకాశం దక్కింది. జర్మనీలోని బెర్లిన్లో జరిగే ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్లో భారతీయ సినిమా గొప్పతనాన్ని సూచించడానికి అల్లు అర్జున్ బయలుదేరాడు. అందుకు సంబంధించిన విజువల్స్ కూడా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అల్లు అర్జున్ ఈ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్లో పాల్గొనడం చాలా మంచి విషయం అని చెప్పాలి. ముఖ్యంగా అందులోనూ టాలీవుడ్ నుంచి వెళ్తున్న ఏకైక హీరో కావటం తెలుగు వారికి కూడా గర్వించదగిన విషయం అని చెప్పవచ్చు. అల్లు అర్జున్ స్థాయి ఏ లెవెల్లో పెరిగిపోతుందో మరోసారి అర్థమవుతోంది. ఇక పుష్ప సెకండ్ పార్ట్ కోసం మరింత ఎక్కువ స్థాయిలో కష్టపడుతున్న అల్లు అర్జున్ ఎలాగైనా సినిమాతో బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల మార్కెట్ కూడా రాబట్టాలి అని ఒక టార్గెట్ అయితే ఫిక్స్ చేసుకున్నారు. పుష్ప 2 ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే సినిమా ఆ సమయానికి రాకపోవచ్చు అని కూడా చాలా రకాల వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదు అని ఇటీవల నిర్మాణం సంస్థ వారు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డేట్ మిస్ చేసుకోకూడదు అని కూడా చిత్ర యూనిట్ బలంగా ఫిక్స్ అయ్యింది. ఇక దర్శకుడు సుకుమార్ కూడా అందుకు తగ్గట్టుగా ప్రణాళికలతో షూటింగ్ లో పూర్తి చేస్తూ ఉన్నాడు. ఇప్పటికే సగానికి పైగా సినిమా షూటింగ్ పూర్తయింది. ఇక జూన్ చివరి నాటికి సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులను పూర్తి చేయాలని అనుకుంటున్నారు. అలాగే పుష్ప 2 సినిమాను పాన్ ఇండియా రేంజ్ లోనే కాకుండా వివిధ దేశాల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. భిన్నమైన కథలతో అద్భుతాలు సృష్టించే హీరో అడవిశేషు ఇప్పుడు గూఢాచారి 2 కోసం చాలానే ప్రయోగాలు చేస్తున్నాడు. ఓ బాలీవుడ్ స్టార్ కూడా ఇప్పుడు గూఢాచారి 2లో భాగం కాబోతున్నాడు. విభిన్నమైన కథలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న యువ నటుడు అడవిశేష్ ఇప్పుడు గూఢాచారి సీక్వెల్ G2తో సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. గతంలో వచ్చిన గూఢాచారి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకోవటమే కాకుండా విమర్శల ప్రశంసలను సొంతం చేసుకుంది. నటుడిగా అడవిశేష్ ఆడియన్స్లో మరింత నమ్మకాన్ని ఏర్పరచుకున్నాడు. ఇక ఆ తర్వాత కూడా అతను అదే తరహాలో డిఫరెంట్ సినిమాలతో తన మార్కెట్ను మరింత పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఇక ఈసారి భారీ బడ్జెట్తో పాన్ ఇండియా రేంజ్కు తగ్గట్టుగా గూఢాచారి రాబోతోంది. ఇక అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమాను మేకర్స్ తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గూఢాచారి 2లో ఒక సీనియర్ బాలీవుడ్ హీరో కూడా పవర్ఫుల్ క్యారెక్టర్ చేసేందుకు ఒప్పుకున్నాడు అని గాసిప్స్ వచ్చాయి. అయితే మొత్తానికి ఆ విషయంలో చిత్ర యూనిట్ అధికారికంగా ఒక క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాలో పవర్ఫుల్ పాత్రలో నటిస్తోంది మరెవరో కాదు, బాలీవుడ్లో రొమాంటిక్ హీరోగా ఒకప్పుడు మంచి క్రేజ్ అందుకున్న ఇమ్రాన్ హష్మీ. ఇందులో నటించబోతున్నట్లుగా ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు. తెలుగులో కూడా ఈ నటుడికి ఇప్పుడు మంచి ఆఫర్లు వస్తూ ఉన్నాయి. ఇప్పటికీ పవన్ కళ్యాణ్తో ఓజీ సినిమాలో కూడా అతను ఒక కీలకమైన పాత్రలో కనిపిస్తున్నాడు. ఇప్పుడు అడవిశేష్ G2కి పవర్ఫుల్ క్యారెక్టర్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
గూఢాచారి నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఇమ్రాన్ G2 కోసం రావటం చాలా అద్భుతంగా ఉందని వారి ఆనందాన్ని షేర్ చేసుకున్నారు. బనితా సంధు లీడింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా హై యాక్షన్ తో రానుంది. వినయ్ కుమార్ సిరిగినిడి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతో అడవిశేష్ ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటాడో చూడాలి.